హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 2nd ఫిబ్రవరి షిఫ్ట్ 2 సిబిటి టెస్ట్ 1 2021 క్వశ్చన్ పేపర్ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ఎవ్రీడే కూడా ఇలానే రీజనింగ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో రీజనింగ్ క్వశ్చన్సే కాదండి, మిగతా క్వశ్చన్స్ ఏమైనా కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ఇచ్చాను. డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అందులో అలానే 100 రీజనింగ్ క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ అనేది తయారు చేశాను. ఆ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఏ క్వశ్చన్ ఎలా చేయాలి అనేసి ఒక గ్రిప్ కూడా వస్తుంది. ఎగ్జామ్లో ఫాస్ట్గా అనలైజ్ చేసుకోవడానికి మనకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి, క్వశ్చన్స్ ఎలా ఈజీగా అనలైజ్ చేయాలని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నాయి ఏదైతే ఉన్నదో ఆ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ చేయండి, అక్కడ నుంచి నేను రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో దాని ఎక్స్ప్లెనేషన్ అనేది పెడతాను. ఓకే, ముందే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 3 ఫిగర్స్ ఉన్నాయి కదా, 3 ఫిగర్స్లో ఒక లాజిక్ ప్రకారం రాశారంట. ఇక్కడ థర్డ్ ఫిగర్లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది. ఈ ఫిగర్కి ఏదైతే ప్యాటర్న్ వాడారో సేమ్ అదే ప్యాటర్న్ ఈ ఫిగర్కి వాడారంట. సేమ్ అదే ప్యాటర్న్ ఈ ఫిగర్కి వాడి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఏ ప్యాటర్న్ వాడారు చూద్దాం. చూడండి, 16, 17, 13, 14 అని ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఇది ఎలా? సపోజ్ 16 + 14 అంటే ఎంత అవుతుంది? 16 + 14 30. అండ్ నెక్స్ట్ 17 + 13 ఇది కూడా 30 అవుతుంది కదా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 30 అండ్ ఇవి రెండు యాడ్ చేస్తే 30, అంటే రెండు ఈక్వల్ వచ్చాయి. నెక్స్ట్ అదే ఈ ఫిగర్ చూద్దాము. 17 + 4 ఎంత అవుతుంది? 21. అండ్ నెక్స్ట్ 12 + 9 సేమ్ 21. ఇవి కూడా రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సేమ్ అదే ప్యాటర్న్ దీన్ని కూడా యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు 29 సారీ నెక్స్ట్ లేదు కాబట్టి ఇక్కడ వదిలేద్దాం. ఫస్ట్ ఇది 32 and 17 చేసుకుందాం. చూడండి, 32 + 17 ఎంత అవుతుంది? ఇది 32 + 17 అంటే 49 కదా. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 49 వచ్చింది. సారీ, ఇవి రెండు యాడ్ చేస్తే 49 వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే ఇవి రెండు కూడా యాడ్ చేస్తే 49 రావాలి కదా. ఇక్కడ 29 ప్లస్ ఎంత చేస్తే 49 అని వస్తుంది? 29కి ఎంత యాడ్ చేస్తే 49 వస్తుంది? 20 కదా. 29 + 20 49. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 20 అనేది రావాలి. ఆ ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ 6 + 4 × 4/2 + 5 - 3 అంటున్నాడు. దీనంత వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, దాన్ని సాల్వ్ చేద్దాము. బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లోనే చేయాలి. 6 + 4 10 ఇంటూ నెక్స్ట్ డివైడ్ బై చేయాలి కదా. 4/2 ఇంటూ 2 ప్లస్ 5 - 3. బార్డ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది, డివైడ్ బై అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 10 × 2 20 + 5 - 3. నెక్స్ట్ అడిషన్ 20 + 5 25 - 3. 25 - 3 అంటే ఎంత అవుతుంది? 22. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే ఇక్కడ రెండు ప్యాటర్న్స్ అని ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ ఒక ఈ ఫిగర్ ఏ ప్యాటర్న్తో రాశారో సేమ్ అదే ప్యాటర్న్తో ఈ ఫిగర్ కూడా రాశారంట. అలా రాసినప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది క్వశ్చన్. చూద్దాం. చూడండి,
9, 2, 7, 126 అనేది ఎలా వస్తుంది? 9 × 2 18 అండ్ 18 × 7 చేస్తే 126 వస్తుంది కదా. 18 7 126. నెక్స్ట్ అదే ప్యాటర్న్ దీన్ని కూడా చూద్దాం చూడండి. 8 × 5 = 40 × 6 240. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ బిట్వీన్ ఫాలోయింగ్ క్లాసెస్ అన్నాడు. ఇక్కడ ఫాలోయింగ్ క్లాసెస్ ఏమి ఇచ్చాడు? హానెస్టీ, బనానా అండ్ వర్చు అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, హానెస్టీ అంటే ఏంటిది? గుడ్నెస్ అంటే మంచితనం అనేది ఒక వర్డ్ అనుకుందాం హానెస్టీ. అండ్ బనానా అంటే ఫ్రూట్, పండు, అరటిపండు. ఓకే, విర్చు అంటే మనకి దీనికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ వీటి మీనింగ్ తెలియాలి. మీనింగ్ తెలిసినప్పుడే మనము ఆన్సర్ అనేది అంటే దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేయగలం. వర్చు అంటే ఇది కూడా గుడ్నెస్ మీనింగే వస్తుంది. అంటే హానెస్టీ అండ్ వర్చు అనేది సినోనమ్స్. సో ఇవి రెండు సేమ్ వర్డ్స్ అవుతాయి కదా. అంటే ఈ రెండు సేమ్ వర్డ్స్ అన్నప్పుడు ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, రెండు ఒకటే కాబట్టి ఒక దాంట్లో ఒకటి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బనానా అనేది గుడ్నెస్ కాదు కదా, అదొక ఫ్రూట్. ఇవి రెండు ఒక క్యారెక్టర్ సంబంధించి చెప్తున్నాయి. బనానా మాత్రం ఫ్రూట్, అది సపరేట్ ఉండాలి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ BAYWATCH is written as JYWUYRAF. How will EFRON be written in the same code అంటున్నాడు. ఇక్కడ ఈ వర్డ్ని ఇలా రిప్రజెంట్ చేశారంట. సేమ్ ఈ రెండింటి వాడిన లాజిక్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే లాజిక్ ఈ వర్డ్కి వాడి ఆన్సర్ ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఏ లాజిక్ వాడారు? BAYWATCH ఎలా రాశారు దీన్ని? ZYWUYRAF. చూడండి, దీని రిలేషన్ ఏముంది? బి ఆపోజిట్ వై, y+1 అంటే z రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఇదే లాజిక్ నెక్స్ట్ దాన్ని చూద్దాం. ఏకి వైకి ఏకి ఆపోజిట్ జెడ్, బట్ ఇక్కడ వై ఉంది అంటే ఇక్కడ +1 చేస్తే బీకి ఆపోజిట్ లెటర్కి +1 చేయాలి అండ్ ఏకి ఆపోజిట్ లెటర్కి -1 చేయాలి. సేమ్ అలానే థర్డ్ దాన్ని చూద్దాము. ఇక్కడ వై ఆపోజిట్ బి, బట్ బి -r +1 చేసిన డబ్ల్యూ రాదు కదా, అంటే ఈ లాజిక్ సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ లాజిక్ చూద్దాము. బి ఎంత? B2 A1 Y25 W23 A1 T20 C3 and H8 Z24 Y25 W23 U21 and Y25 R18 A1 F6. వీటి రిలేషన్ ఏమన్నా చూడండి. 2 - 2 అంటే కదా 24 అవుతుంది. అండ్ నెక్స్ట్ A2 25 A -2 మళ్ళీ అంటే ఎలా రాశాను వీటిని? ఎలా రాశానంటే X Y Z A B C. అంటే ఇక్కడ మనకి వర్డ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ Z వరకు కంటిన్యూగా అయిపోయినాయి లెటర్స్, దాని తర్వాత మళ్ళీ ABC అనేది కంటిన్యూగా రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? B ఇక్కడ ఉంది, వీటికి -2 అంటే A1 అవుతుంది, Z2 సాటిస్ఫై. నెక్స్ట్ A -2 అంటే
ఏ ఇక్కడ ఉంది అండ్ 25 అంటే -2, 25 అంటే ఎక్కడ వస్తుంది వైఏ కదా, Z1 Y2. సేమ్ ఇదే లాజిక్ 25 - 2 23 సాటిస్ఫై. నెక్స్ట్ W 23 - 2 21, A1 1 - 2 25, T20 20 - 2 18, C3 3 - 2 1, H8 8 - 2 6 సాటిస్ఫై కదా. అంటే -2 అనేది లాజిక్గా ఇక్కడ వచ్చింది. సేమ్ ఇదే -2 లాజిక్ నెక్స్ట్ వర్డ్కి కూడా వాడదాం చూడండి. నెక్స్ట్ వర్డ్ ఏంటిది EFRON, E5 F6 R18 O15 N14, 5 - 2 3 అంటే C, అండ్ నెక్స్ట్ F - 2 4 అంటే D, అండ్ 18 - 2 16 P, 15 - 2 13 M, అండ్ 14 - 2 12 L. CDPML ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 word pairs have been given, out of which 3 are alike in the same manner and 1 is different. Select the odd one అంటున్నాడు. ఇక్కడ 4 అనే ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో 3 సేమ్ లాజిక్తో ఉన్నాయంట, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటి అనేసి క్వశ్చన్ చూడండి. టమాటో ఫ్రూట్ అంటే టమాటో అనేది ఫ్రూటే కదా, వెజిటేబుల్ అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు టమాటో అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ క్రికెట్ అనేది స్పోర్ట్స్. అంటే ఇక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చారో దానికి మీనింగ్ ఏంటిదో ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏమిటి, దేనికి సంబంధించినది ఇచ్చారు, అంతే కదా. టమాటో అనేది ఫ్రూట్స్కి సంబంధించింది, క్రికెట్ అనేది స్పోర్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ నట్ ఆల్మండ్, ఇవి రెండు కూడా నట్స్లో ఒకటి, ఆల్మండ్ అంతే కదా. ఆల్మండ్ అంటే బాదం పప్పు, సో నట్స్లో ఒకటి బాదం, ఇది కూడా ఓకే. అండ్ అడిడాస్ అదొక బ్రాండ్ పేరు, అడిడాస్ అనేది ఒక బ్రాండ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫ్రూట్ నేమ్ ఇచ్చేసి అది దేనికి సంబంధించింది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా క్రికెట్ ఇచ్చి అది స్పోర్ట్స్కి సంబంధించింది అని ఇచ్చారు. బట్ ఇక్కడ నట్ ఇచ్చి నట్లో ఒకటే ఆల్మండ్ అన్నాడు, అంటే ఇది రివర్స్లో ఉంది కదా. ఆల్మండ్ అని ఇచ్చి నట్ ఇస్తే ఇవి కూడా 4 అనేది సేమ్లో ఉంటాయి, బట్ ఇది డిఫరెంట్ ఉంది చూడండి, రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది 3 కన్నా డిఫరెంట్గా ఉంది అనేసి ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద లెటర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ లెటర్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, TQMJF అని ఇచ్చాడు. ఇవి ఏ లాజిక్తో రాశారు చూద్దాం చూడండి. ఎఫ్ అండ్ టీ ఆపోజిట్ రావు, అండ్ జే అండ్ క్యూ మాత్రం ఆపోజిట్ వస్తాయి, బట్ ఇవిలోనే ఆపోజిట్ రావు, అండ్ నెక్స్ట్ అవి కూడా ఆపోజిట్ వచ్చే అవకాశం లేవు. అంటే మూడింటికి సాటిస్ఫై కావాలి మనకి, బట్ ఇక్కడ ఒకటే సాటిస్ఫై కాబట్టి నెక్స్ట్ దానికి కాలేదు. అండ్ టీ అండ్ జే, ఎఫ్ అండ్ క్యూ ఇవి కూడా కావు. ఇవి ఎలా రాశారు? టీ, క్యూ, ఎం, జే అండ్ ఎఫ్. T20, Q17, M13, J10, F6. వీటి మధ్య రిలేషన్ ఏముంది చూడండి. 20 to 17 3 డిఫరెన్స్ ఉంది, అండ్ 17 to 13 4 డిఫరెన్స్ ఉంది, అండ్ 13 to 10 మళ్ళీ 3, అండ్ 10 to 6 అగైన్ 4. 3 4 3 4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ 3 రావాలి. 3 అంటే ఇక్కడ 6 - 3 3 ఏమొస్తుంది అప్పుడు? సి రావాలి. బట్ ఆప్షన్లో సి ఉందా? లేదు. సో ఆప్షన్ సి అనేది రాదు. అలాంటప్పుడు అంటే ఎఫ్ తర్వాత సి వచ్చింది, బట్ ఇక్కడ టీ ముందు కూడా ఇంకో లెటర్ వచ్చే అవకాశం ఉంది కదా. ఎఫ్ తర్వాత వచ్చేసి సాటిస్ఫై కానప్పుడు టీ ముందు వచ్చేసి సాటిస్ఫై అవుతుందో చూద్దాము. T20 దానికి 3 డిఫరెన్స్ ఉన్నది, అంటే దానికన్నా ముందు 4 డిఫరెన్స్ రావాలి. 4 డిఫరెన్స్ రావాలంటే T + 4 అంటే 20 + 4 24. 24 అంటే ఏంటిది? ఎక్స్ ఉందా? ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. 4 3 4 3 సాటిస్ఫై కదా.
నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద టర్మ్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వస్తుంది అనేసి క్వశ్చన్. 2A 3C 5F 7J 10 అని 10O అని ఇచ్చారు. ఇది 0 కదండి, O. సో దీని లాజిక్ ఏంటి చూడండి, ఏ లాజిక్తో రాశారు. 2 3 5 7 11 ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్ కదా. నెక్స్ట్ 11 తర్వాత ఆడ్ నెంబర్ ఏంటిది 13, అంటే ఫస్ట్ 13 రావాలి. 13 ఎక్కడ ఉంది, 2లో లేదు, 3లో లేదు. ఓకే, నెక్స్ట్ A C F J అండ్ O అనేది ఇచ్చారు. వీటి చూడండి, A1 C3 F6 J10 O15. వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది, 2 3 - 1 2 3 - 6 3 6 - 10 4 అండ్ 10 - 15 5. ఇవి చూడండి 2 3 5 2 3 4 5 అనేవి వచ్చాయి, అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. అంటే నెక్స్ట్ ఏం రావాలి 6 2 3 4 5 6 15 + 6 21. ఏం రావాలి U, అంటే 13U ఈజ్ ఆన్సర్. 4th రో లేదు, ఫస్ట్ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చనే. కింద 3 లెటర్స్ ఇచ్చారు, 3 వర్డ్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయమంటున్నారు. 3 వర్డ్స్ ఏంటి, బ్లూ, వాటర్, స్టార్. బ్లూ అనేది కలర్, వాటర్ అనేది నీళ్ళు, స్టార్ అని నక్షత్రాలు. ఈ మూడింటికి ఏమైనా రిలేషన్ ఉందా, ఏం రిలేషన్ లేదు. సో డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తాము. ఏమైనా రిలేషన్ ఉంటేనే ఒకదాని తర్వాత ఒకటి లేదా అన్నిటికీ ఒకేలా ఉంటే రిప్రజెంట్ చేస్తాం. సో డిఫరెంట్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సింబల్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ సీక్వెంట్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్ బాక్సెస్ విల్ రిజల్ట్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నాడు. ఇక్కడ కింద ఇచ్చిన ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈక్వేషన్స్లో ఇక్కడ బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్స్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే సీక్వెన్స్గా ఈ బాక్స్ ప్లేస్లో రిప్రజెంట్ చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో ఈక్వల్స్ ఇచ్చారు చూడండి, అంటే ఇటున్న నెంబర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఈ సైడ్ నెంబర్కి సాటిస్ఫై కావాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ ఈ బాక్స్లో పెడితే ఈక్వల్ అవుతాయి అని క్వశ్చన్. చూడండి, ఏది పెడితే ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 57 / 3 × 2 = 2 + 15 + 25. సాల్వ్ చేయండి. ఏదైనా బాడ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి. 3 9s 57. 19 × 2 = 2 + 15 + 25. ఏమవుతుంది, 2 + 15 17 17 + 25 47. 19 × 2 38. 38 ఈజ్ నాట్ ఈక్వల్ టు 47 కదా, అంటే ఆప్షన్ 1 అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాము. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 చూద్దాము. 57 / 3 × 2 + 2 = 15 + 25. సేమ్ ఇది కూడా చేద్దాము. 3 19s 57 × 2 + 2 = 15 + 25 40. చూడండి, ఇప్పుడు 19 × 2 38 38 + 2 40 40 ఈజ్ ఈక్వల్ టు 40. సాటిస్ఫై కదా, అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. రెండు బ్యాలెన్స్ అయినాయి కదా ఈక్వేషన్స్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో రేపు మళ్ళీ కలుద్దాం. సేమ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. మీరు కూడా కింద ఇచ్చిన 100 క్వశ్చన్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తా కొద్దీ మనం పర్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది.
అండ్ ఈ వీడియో అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీకే కాదు, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ ఏఎల్పి రీసెంట్గా వచ్చిన ఏఎల్పి నోటిఫికేషన్ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా పర్సనల్గా డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి రిక్వెస్ట్ చేయండి. అక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్. Thank you for watching. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.